హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 64 అవర్స్ ఛానల్. నేను రణితని. ఈరోజు వీడియోలో మనం ఒక బాటిల్ ల్యాంప్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్ వేలో బాటిల్ ల్యాంప్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. దీనికోసం నేను ఒక బాటిల్ని తీసుకున్నాను. దానికి ఒక టేప్, ఏదైనా ఒక టేప్ తీసుకొని మీరు దానికి జాయిన్ చేయాలి. అంటే ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా గ్యాప్ ఇస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఇలా అడ్డంగా, నిలువుగా, హారిజంటల్గా, వర్టికల్గా మనం దాన్ని టేప్స్ ఈక్వల్ గ్యాప్స్ ఇవ్వాలి ప్రతి టేప్కి మధ్యలో. నేను ఇక్కడ గోల్డ్ కలర్ టేప్ పెట్టాను. గోల్డ్ కలర్ టేప్ నాకు యాక్చువల్గా ఇది పెయింటింగ్ పర్పస్ పెట్టాను. తర్వాత నేను ఇది తీసేస్తాను. నా దగ్గర అవైలబుల్ ఈ టేపే ఉంది. మీరు ఇది కాకుండా ఏదైనా వేసుకోవచ్చు. మామూలు ట్రాన్స్పరెంట్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఏదైనా వేయచ్చు. నాకు ఈ సైజులో కావాలనుకున్నది నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ కలర్ టేప్ని యూజ్ చేస్తున్నాను. మనం ఈ ల్యాంప్కి కలర్స్, గ్లాస్ కలర్స్ యూజ్ చేస్తాం. దీనికి గ్లాస్ కలర్స్ బ్రష్ తోటి అప్లై చేసుకుందాం. ఇక్కడ మనకు చెప్పినట్టుగా ఇలా అడ్డంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా నిలువుగా కూడా మనకు ఆ గ్యాప్ మధ్యలో కలరింగ్ వేసుకోవడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ గ్యాప్ కనబడే విధంగా మనం టేప్ని ఇక్కడ ఈ బాటిల్కి అతికించుకోవాలి. ఇక్కడ నేను కంప్లీట్గా టేప్ అతికించాను. ఫస్ట్ ఈ గ్లాస్ కలర్స్ని రెడ్, గ్రీన్, ఎల్లో కలర్, రెడ్, గ్రీన్, బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఆల్టర్నేట్గా ఒక కలర్ బ్లూ, ఒక కలర్ రెడ్, ఒక కలర్ గ్రీన్ ఈ గ్యాప్లో ఫిలప్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ కలర్స్ వేసుకున్నాను. ఇక్కడ ఒక లైన్ గ్రీన్, ఒక లైన్ బ్లూ, రెడ్, ఇలా మధ్య మధ్యలో మనకి కలర్స్ ఎక్కడ సెట్ బాగా అవుతాయో, హైలైట్ అవుతాయో అక్కడ ఆ కలర్స్ వేసాను. మీరు మీకు ఇష్టమైన కలర్స్ వేసుకోవచ్చు. ఇది ఇలానే ఇక్కడ నేను చెమ్కి ఒక దాన్ని ఏమంటారు, ఒక షైనింగ్ ఉన్న టేప్ పెట్టాను. మధ్యలో గ్లాస్ కలర్స్ వేసాను. ఒకవేళ ఇలాగా కూడా మనం లైట్ ల్యాంప్ చేసుకుంటే చాలా బాగుంటుంది బాటిల్ ల్యాంప్. ఇలా ఇష్టం లేని వాళ్ళు దీన్ని టేప్ తీసేసిన తర్వాత ఆ లుక్ తోటి మనం చేసుకుందాం. ఇక్కడ మాత్రం మనం బాటిల్ ల్యాంప్ని వితౌట్ టేప్ తోటి మనం ఇక్కడ చేస్తున్నాం. ఈ గ్లాస్ కలర్స్ అనేవి డ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదు, 1 అవర్ అలా పడుతుంది. డ్రై అయిపోయిన తర్వాత టేప్ తీసేసి మనం ఇలా మొత్తం బాటిల్ అంతా వేసుకున్న తర్వాత డ్రై అయిపోయాక టేప్ తీసేద్దాం. చూడండి, కంప్లీట్ అయిపోయింది. ఇది ఎక్స్ట్రా వచ్చిన టేప్ మీదకే పడుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. తర్వాత దీన్ని మెల్లిగా ఆ టేప్ ఒక్కొక్కటి తీసేద్దాం. నా ఈ టెక్నిక్స్ వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు చూడండి, ఇది అన్నీ తీసివేసిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేది చూసారా, ఎలా వచ్చిందో నీట్గా. దీనికి వన్ సైడ్ ఇక్కడ కొన్ని లెటర్స్ కనబడుతున్నాయి. ఆ లెటర్స్ కనబడే సైడ్కి నేను బ్లాక్ కలర్ అప్లై చేశాను. ఇది కార్క్ లైట్కి వైరింగ్ ఇలా ఉంటుంది. సెల్స్ ఉంటాయి వాటికి, పెన్ సెల్స్ అంటారు వీటిని. కార్క్ లైట్ చూసారు కదా, ఇది మనకి ఎక్కడైనా ఆన్లైన్లో దొరుకుతాయి. దీన్ని ఈ వైర్ అంతా లోపలికి పెట్టేసి ఈ కార్క్ బాటిల్ మూతలాగా పెట్టేసాను. చూడండి, నా ఐడియా కనుక, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.